Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఎకౌంట్లోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్ నుంచి చూడబోతున్నాం. అంటే మన వైజాగ్లో జరుగుతుంది కదా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఈవెంట్ మిలాన్ 2024. ఈ ఈవెంట్ని మీకు చూపించడానికి నేనైతే బీచ్లో రెడీగా ఉన్నాను. ఈవెంట్ స్టార్ట్ అవ్వగానే మీకు మొత్తం చూపిస్తాను. ఈ వీడియో మొత్తం 36 నిమిషాలు ఉంటుంది. ఈ 36 నిమిషాలు మీరు క్లియర్గా చూస్తే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీరు తెలుసుకుంటారు. అలానే నేనైతే కొన్ని చోట్ల వాయిస్ని అయితే తీసేసాను. ఎందుకంటే చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడారు. అలా మాట్లాడడం వల్ల నేను అక్కడ వాయిస్ని రిమూవ్ చేశాను. ఆల్మోస్ట్ రిమూవ్ చేసిన కొన్ని చోట్ల ఒకవేళ వాయిస్ మీకు వినిపిస్తే, ఏవైనా అసభ్యకరమైన మాటలు వినిపిస్తే దానికి ఐఎమ్ సారీ, బట్ ఎక్కడ వినిపించు అనుకుంటున్నాను. నేనైతే చాలా పర్ఫెక్ట్గా చెక్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మరి షో స్టార్ట్ అవ్వబోతుంది, చూసేద్దామా? ఈ ఈవెంట్ మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఇంతకుముందు 2022లో జరిగింది మిలాన్ ఈవెంట్. ఆ వ్లాగ్స్ కూడా మన ఛానల్లో ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూసేయండి. ఈ వీడియో మీకు పెరేడ్ దాకా ఉంటుంది. పెరేడ్ మాత్రం కంప్లీట్గా తీయలేదు, ఎందుకంటే రిహార్సల్ రోజు ప్రాపర్గా పెరేడ్ జరగలేదు. అందువల్ల నేనైతే పెరేడ్ని తీయలేకపోయాను. కానీ నా పాత వ్లాగ్ ఉంటుంది, ఆ వ్లాగ్లో కంప్లీట్ పెరేడ్ ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఆ పెరేడ్ మొత్తం 18 నిమిషాలు ఉంటుంది. ఆ 18 నిమిషాల్లో మీరేం తెలుసుకుంటారంటే మన రక్షణ బలగాలను చూస్తారు, అలానే మన సంస్కృతిని చూస్తారు. అలా చాలా ఉంటాయి, మీరు చూసేసి అవన్నీ. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ ముందు నుంచి హెలికాప్టర్స్ వెళ్తూ ఉంటాయి. ఆ హెలికాప్టర్స్ అన్నీ ఈవెంట్ అవుతుంటుంది కదా, ఆ టైంలో వెనక్కి వస్తాయి. చాలా బాగుంటుంది. మీరు చూస్తారు, మొత్తం అంతా చూస్తే మీకే తెలుస్తుంది. చూస్తున్నారు కదా, అక్కడ హెలికాప్టర్స్ అయితే వెళ్తున్నాయి వరుసగా, మొత్తం ఈడ వెళ్తున్నాయి. మరి ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి, చివరిదాకా చూస్తేనే మీకు తెలుస్తుంది. ఈ వీడియో నేను రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు సన్ అయితే ఉన్నాడు. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి సన్సెట్ అయితే అవుతుంది. కానీ ఈ వీడియోలో మొత్తం మీరు చూస్తారు ఎలా ఉంది, ఏం జరుగుతుందని. అండ్ కంప్లీట్గా అక్కడ సౌండ్స్తో కూడా వింటారు. నేను స్టార్టింగ్లో వాయిస్ ఎందుకు మీకు వినిపించట్లే అంటే ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎక్కువగా గాలి సౌండ్ వస్తుంది. అందువల్ల ఈ క్లిప్స్ అన్నింటిలో నేనైతే సౌండ్ తగ్గించి మీకు అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాను అనమాట. అండ్ మధ్యలో నేను అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను, అది అలానే జరుగుతుంది యాస్టీస్గా. తర్వాత మీకు ఇప్పుడైతే సన్ చూపిస్తాను. సన్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాడు, చూసేయండి. మరి చూడండి, ఎర్రగా ఆకాశంలో మండుతున్నాడు కదా సన్ అయితే. నాకు ఈ క్లిప్ చాలా నచ్చింది, అందుకే ఇందులో పెడుతున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అలానే షో స్టార్ట్ అవగానే మొత్తం మీరు చూసేయచ్చు అక్కడ ఎలా ఏం జరుగుతుంది అనేది. అక్కడ మనం ఉన్నప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఏం జరుగుతుంది అనేది. అలానే నేను వాయిస్తో సహా పెట్టడం వల్ల మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది ఈ ఈవెంట్ మిస్ అవుతూ ఉంటారు, వాళ్ళ కోసం నేనైతే వీడియో తీసి పెడుతున్నాను. ఇప్పుడు పేలింది కదా బాంబు పేలిందంటే ఈవెంట్ స్టార్ట్ అవుతుందని అర్థం. ఇక మీరు ఈ ఈవెంట్ని మ్యూజిక్ అండ్ అక్కడ లైవ్ వాయిస్తో ఎంజాయ్ చేసేయండి. వీడియో పొద్దుగా చూడడం మాత్రం మర్చిపోకండి. ఇంకా షో స్టార్ట్ అవుతుంది, చూసేద్దామా మరి?
కదా పైన ఇంకా 4 ఉన్నాయి. Ladies and gentlemen, look out for this next cheetah approaching the The cheetahs will now carry out coordinated maneuvers resembling the ocean waves, symbolic to ones upon which the Navy sails. The Chetak formation is being led by Commander Bansidhar Yadav.
సన్ సెట్టడం మొదలైంది. ఇంకా మీరు ఇప్పటిదాకా చూశారు కదా, చాలా చాలా బాగుంది కదా హెలికాప్టర్ చేసిన విన్యాసాలు. ఇప్పుడు ఇంకా కొన్ని హెలికాప్టర్స్ వస్తాయి, ఆ హెలికాప్టర్ చేసే విన్యాసాలు ఇంకా బాగుంటాయి, చూసేయండి మరి. The MS-60Rs are the latest induction to the Navy and are considered as one of the most advanced ASW helicopters in the world. The formation is being led by Captain M. Abhishek Rao. Following the MS-60Rs, we can now see a coordinated maneuver by the US-3H and CK-42 Charlie helicopter as they insert a team of Marine commandos, also called commandos. Commandos team assault course and we will now commencing the assault onto the field. నాటి యొక్క లోతును సూచించడానికి నావికులను ఉపయోగించాలి. ఈ పడవలు భారత నావికాదళానికి చెందిన ధైర్య మరియు భయంకరమైన కమాండోలను తీసుకువెళ్తాయి.
అందరూ ఆకాశం వైపు చూసినట్లయితే మీరు భారత ఇప్పుడైతే జవాన్లు గాల్లోంచి అలా కిందకు వస్తారు పారాచూట్లు వేసుకొని, చాలా బాగుంటుంది మీరు చూడటానికి. ఇప్పుడు చూసారు కదా షూట్అవుట్, ఏదైనా ఎవరైనా ఇరుక్కుపోతే అంటే లైక్ టెర్రరిస్ట్ అటాక్ అయ్యి వాళ్ళని ఒక దగ్గర దాచిపెడితే ఈ విధంగా అటాక్ చేసి వాళ్ళని కాపాడి తీసుకొస్తారు. ఇలా మనం చాలా మూవీస్లో చూసుకుని ఉంటాం, బట్ ఇప్పుడు లైవ్లో చూసాం. ఇది అటుపక్క జరగడం వల్ల మనకు అంత క్లియర్గా లేదు, కానీ మీరు విన్నారా సౌండ్స్ ఎలా వస్తున్నాయో? గన్ సౌండ్స్ వస్తుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది, సూపర్ కదా. ఇలా అందరూ కిందకు వస్తారు, ఇది మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూపించాను మీకు, చూడకపోతే ఆ వ్లాగ్స్ కూడా చూడండి, ఇంకా చాలా బాగా వస్తాయి. ఇందులో ఇండియన్ ఫ్లాగ్ ఇంకా కొంతమంది కొన్ని గ్యాసెస్ వదులుతూ కిందకు వస్తున్నారు, అవి చాలా చాలా బాగుంటుంది. ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే మన ఇండియన్ ఫ్లాగ్ని ఎక్కువగా ఫోకస్ చేశాను. మరి చూసేయండి మ్యూజిక్తో. ఇప్పుడైతే మీరు చూసేది ఏంటంటే, ఎవరైనా సముద్రంలో చిక్కుకుపోతే వాళ్ళని కాపాడడానికి ఒక హెలికాప్టర్ వస్తుంది. అది ఎలా జరుగుతుంది అంటే రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుంది చూడబోతున్నారు.
చూసారా, రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇలా జరుగుతుంది. ఇంకా ఎవరైనా సముద్రంలో ఉండిపోతే వాళ్ళని ఈ విధంగా తీసుకెళ్తారు. సూపర్ కదా. ఇప్పుడైతే మీ ముందుకి ఒక రాకెట్ లాంటి ఫ్లయింగ్ జెట్స్ వస్తున్నాయి. చాలా చాలా బాగుంటుంది. సౌండ్తో వినండి, సూపర్ ఉంటుంది. మరి ఇంకా వింటారా సౌండ్ ఎలా వస్తుందో, అలానే ప్లేన్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. These state-of-the-art aircraft are all-weather carrier multi-role fighter aircraft of the Indian Navy. Behold the wings, the pride of the sky. The Tiger formation is being led by Commander Rajiv Prasanna, commanding officer INS 300. ఇంకెందుకు అండి అలాగే తీసుకెళ్ళి అలాగే ఎడైపోతుంది. అది తీసుకెళ్ళి 10 టైం ఇచ్చండి, లేకపోతే నైట్ ఫోన్ చేస్తే ఇంటికి కవర్ అయిపోతుంది. మనం స్టార్టింగ్లో చూసాం కదా హెలికాప్టర్స్ అన్నీ వెళ్ళాయి. ఇప్పుడు వస్తున్న హెలికాప్టర్స్ అన్నీ అవే. ఇప్పుడు వచ్చే హెలికాప్టర్స్ అన్నీ ఎలా వస్తాయంటే ఒక షేప్లో వస్తాయి. ఆ షేప్ ఏంటంటే బాణం షేప్. చూడటానికి చాలా బాగుంటుంది. మరి చూస్తారా ఎలా వెళ్తున్నాయో?
Up next is solid formation. కమాండర్ వివి సంజయ్ నాయకత్వం వహిస్తున్నారు. Coming in front of the dais now, ఇప్పుడు వచ్చే హెలికాప్టర్ని మీరైతే ఎప్పుడు చూసుండరు. ఆ రేంజ్లో ఉన్న హెలికాప్టర్లు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. హెలికాప్టర్స్ అయితే దగ్గరికి వచ్చాక చూడండి, నేను బాగా జూమ్ చేసి చూపిస్తాను. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ హెలికాప్టర్కి అయితే 2 ఫ్యాన్లు ఉన్నాయి, పైన ఒకటి కిందన ఒకటి. చూడడానికి మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. next up, we can see the దీనికి నాయకత్వం వహిస్తున్నది కమాండర్ అభినవ్. వ్యాలీకి అవ్వలేదు. electronic warfare, paratrooper jumps, evacuation, and communication duties. ఇప్పుడైతే 3 జటమానాలు వెళ్ళాయి. ఇప్పుడు మధ్యలో ఒక బోయింగ్, అటుపక్క ఇటుపక్క 2 ఫ్లయింగ్ జెట్స్ వెళ్తాయి. ఇది మాత్రం చాలా బాగుంటుంది. చూసేయండి, సూపర్గా వెళ్తున్నాయి. కనబడుతున్నాయా? 3 విమానాలు, పెద్ద విమానం, 2 చిన్న విమానాలు. చాలా బాగున్నాయి కదా. సెంటర్ ఏరోప్లేన్. Foreign and indigenous sensors for reconnaissance, anti-submarine operations, and electronic intelligence. పాటుకు కమాండర్ అశోక్ ఏం కామ్ కాదు, వెనకంతా అయితే కామ్ కాదు. Pilot of the Indian Navy and transforms young pilots to highly skilled fighter pilots. Are the NCA Tejas fighters of the 18th Squadron of the Captain D.K. ఈ ఏర్పాటుకు గ్రూప్ కెప్టెన్ డికే ధన్కడ్ నాయకత్వం వహిస్తున్నారు. నిర్మాణం దీనికి నాయకత్వం వహిస్తున్నది కెప్టెన్ రాజా. Ladies and gentlemen, ఇవి అయిపోయిన తర్వాత మనకైతే పెరేడ్ స్టార్ట్ అవుతుంది. ఈ పెరేడ్ చాలా బాగుంటుంది. ఈ పెరేడ్ మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూసేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు ఇక్కడ నించొని. ఇప్పుడు మనమైతే ఈ వ్లాగ్ నేను చేయబోతున్నాం. మొత్తం 36 నిమిషాలు చూసారు కదా వీడియో అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ వీడియోని అసలు లైక్ చేయడం మర్చిపోకండి. ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. And finally, thanks for watching. Always have a safe and happy drive, friends.